హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు వెంకటాపురం అనే విలేజ్లో ఉన్నాం. సో ఇక్కడ వెంకటాపురం విలేజ్ నుంచి శ్రీశైలంకి పాదయాత్ర అయితే చేస్తారు శివరాత్రి సందర్భంగా. సో పాదయాత్ర కోసం అయితే మనం అయితే వచ్చినాం. నల్లమల అడవిలో దాదాపు 46 కిలోమీటర్ల పాదయాత్ర అయితే జరుగుతుంది అనమాట. సో మేమైతే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మార్నింగ్ 7:30, 8 అవుతుంది టైము. సో ఏ టైంకి అయితే రీచ్ అవుతాం అనేది అయితే వెళ్ళిన తర్వాత చూసుకుందాం. వెళ్ళిన తర్వాత రూట్ అదంతా ఎలా ఉందనేది మీకు చూస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. కర్నూలు నుండి డైరెక్ట్ వెంకటాపురంకి మేము బస్సులో వెళ్ళాం. వెంకటాపురంలో దిగిన తర్వాత ఇక్కడ శివాలయం ఉంటుంది. అక్కడ దండం పెట్టుకొని శివాలయం ఆపోజిట్ ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్ నుండే లోపలికి వెళ్ళాలి. అందరూ ఇక్కడ నుండే పాదయాత్ర స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మనకి కావాల్సిన అన్నీ ఉంటాయి. వాటర్ బాటిల్స్, టార్చ్ లైట్స్, ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం వెళ్ళేది మొత్తం అడవి రూట్ కదా, వెళ్ళే వరకు చీకటి పడుతుంది. మనకి నైట్ అయితే చలి కూడా ఎక్కువ ఉంటుంది. మనకు ఒకవేళ ఏమైనా తెచ్చుకోకపోతే కనుక ఇక్కడ ఇవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ చిన్న చిన్నవి ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి అన్నట్టు. కాకపోతే ప్లాస్టిక్ ఏలో ఉండదు. ఇక మనం దారి మధ్యలోనే ఆపేసి ఇవన్నీ తీసేసి ఒక పేపర్లో చుట్టుకొని వెళ్ళాలి. వాటర్ బాటిల్ అయితే మ్యాండేటరీ. వాటర్ బాటిల్ కూడా ఏంటంటే 2 లీటర్ వాటర్ బాటిల్ మాత్రమే అలౌ చేస్తారు. ఎందుకంటే లీటర్ బాటిల్ అయితే తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారని ఓన్లీ 2 లీటర్ వాటర్ బాటిల్ మాత్రమే అలౌ చేస్తున్నారు. సో అటు నుంచి మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక గుడి అయితే ఉంటుంది. ఆ గుడి దగ్గర మనకి ఎప్పుడు కూడా అన్నదానం అయితే మార్నింగ్ టైంలో టిఫిన్, ఆఫ్టర్నూన్ టైంలో భోజనం అయితే ఏర్పాటు చేస్తారు. ఇక్కడికి వచ్చి మీరు భోజనం చేసి ప్రతి ఒక్కరికి ఫ్రీ అనమాట. ఇక్కడికి వచ్చి భోజనం చేసి లేకపోతే టిఫిన్ అయితే టిఫిన్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోవచ్చు ముందుకి. అవునా? ఈ పొలాల్లో నుంచి వెళ్ళాలా? ఈ పొలాల నుంచి ఇంకా ముందర చెరువులు ఉండవు. ఇంకా పొలాలు పోయి తెగులు ఇవి అట్లా చెరువు కదా అది. అదేలే, దావల్లో పోతుంటారు స్వామి. 30 సంవత్సరాలు అయితే. అవునా? ఎన్నిసార్లు వచ్చుంటారు ఇప్పుడు వరకు? అన్నాలా చెప్తలేను శివ. ఇప్పుడు మా కొడుకుకి పిల్లలు అయినారు. ఆయన సంవత్సరం పిల్లని అప్పుడు నుంచి ఎత్తుకొని వచ్చిన 28 ఏళ్ళు అనుకో. ఆయనకి 10-15 సార్లు వచ్చుంటారు. 28 సార్లు. 29 ఏళ్ళు ఉన్నాయి మా బాబుకు. నువ్వు ఆయనకి పెళ్లి చేసినావు. ఒక బిడ్డ పుట్టింది మనవరాలు. మొక్కుకున్నారా ఏంటి వస్తా అని? భగవంతుని మొక్కుకోవడం ఒక మనసు తృప్తిగా. భగవంతుడు మనసులో సంకల్పం పోయి రావాలని ఒక సంతోషం స్వామి. అదేలే. ఇక మనం వెళ్ళే దారి అంతా పొలాల మధ్యలో అన్నమాట. ఇటు చుట్టూ పొలాల మధ్యలో గట్టి ఉంటుంది కదా, దాని మీద అయితే నడుచుకుంటూ వెళ్తాను. అయితే ఇక్కడ వాటర్ పెట్టినట్టున్నారు. ఇది మొత్తం వాటరు. మనం చెప్పులు చేత్తో పట్టుకొని ఇక నడుచుకుంటూ పోవాలి. పద వంశీ, ఇట్లే పోవాలి. నేను అనేది దీని గురించి ఫోన్ ఈ ఫ్యామిలీ ఉన్నారు కదా, వాళ్ళు దాదాపు 20-25 సార్లు వచ్చారంట. ఇప్పుడే చెప్తున్నారు. పద. అయ్యా, పొలాల మధ్యలో వాటర్లో నడుచుకుంటూ పోతున్నాం. కొంచెం జారిపోయినా నేను పడినా పర్లేదు, ఫోన్ పడుతుంది ముందు. చూస్తున్నారు కదా ఎంతమంది వస్తున్నారో. కింద చూడండి, అదంతా బురద అనమాట. అక్కడ జనాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అదంతా బురదే అనమాట. దాంట్లో నడుచుకుంటా కింద ఏం గుచ్చుకుంటున్నాయో ఏం తెలీదు. మొత్తం ఆ బురదలోనే మేమైతే నడుచుకుంటూ వచ్చాం. చూడండి, అందరూ వెళ్ళిపోతున్నారు ఇట్లా. ముందు కూడా అంతే, ఇక్కడ కూడా ముందు కూడా ఉంది బురదలో. అంటే పొలంలో వాటర్ పెడతారు కదా, అందుకని. ఇక మాకు స్టార్టింగే ఒక అడ్వెంచర్ లాగా అయిపోయింది. అది మొత్తం జారుతుంది, కింద పడేలాగా ఉందన్నమాట. ముందు ఏమైందో చూడాలి ఇక.
ఇప్పుడు దాదాపు ఒక 3-4 కిలోమీటర్లు వచ్చి ఉంటాం నాకు తెలిసి. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ చెక్ పోస్ట్ ఏదైతే మనం లీటర్ బాటిల్స్ ఏదైనా ప్లాస్టిక్ కవర్లు ఇలాంటివి ఏమైనా ఉంటే అన్నీ తీసేసుకొని మనకి పేపర్లో ప్యాక్ చేసి బిస్కెట్ ప్యాకెట్లు కానీ అవన్నీ తీసి పేపర్లో ప్యాక్ చేసి ఇక్కడ నుంచి అయితే పంపిస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనకి అడవి రూట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు వరకు పొలాల మధ్యలో వచ్చినాం కదా, ఇక్కడ నుంచి అడవిలోకి ఎంటర్ అయిపోతున్నాం. కర్నూలు నుండి డైరెక్ట్ వెంకటాపురంకి మేము బస్సులో వెళ్ళాం. వెంకటాపురంలో దిగిన తర్వాత ఇక్కడ శివాలయం ఉంటుంది. అక్కడ దండం పెట్టుకొని శివాలయం ఆపోజిట్ ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్ నుండే లోపలికి వెళ్ళాలి. అందరూ ఇక్కడ నుండే పాదయాత్ర స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మనకి కావాల్సిన అన్నీ ఉంటాయి, వాటర్ బాటిల్స్, టార్చ్ లైట్స్, ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు అక్కడికి దాదాపు ఒక 6 కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వచ్చినాం. అక్కడ అన్నదానం అయితే చేసినాం అనమాట. అద్భుతంగా ఉంది. సో ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మ్యాప్ అయితే ఉందన్నమాట. సో అక్కడ వెంకటాపురం అని ఉంది కదా, మనం అక్కడ స్టార్ట్ అయినాం కదా మార్నింగ్. సో ఇప్పుడు గోసాయికట్ట వీరాంజనేయ స్వామి టెంపుల్ అని ఉంది. సో అక్కడ టెంపుల్ ఇది మనం 6 కిలోమీటర్లు నడుచుకుంటూ అయితే వచ్చినాం. 2 గంటల సమయం పట్టింది. సో ఇక్కడ నుంచి గోసాయికట్ట వీరాంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, ఇక్కడ నుంచి దాదాపు 9 కిలోమీటర్లు. మళ్ళీ నాగలూటి వీరభద్రస్వామి ఆ దేవాలయం ఉంది కదా, ఆ 9 కిలోమీటర్లు కూడా మనకి వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమీ దొరకవని అయితే ఇక్కడ చెప్తున్నారు. అందుకనే వీళ్ళు ఇక్కడ అన్నదానం అయితే ఏర్పాటు చేశారు. సో వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ అన్నదానం చేసే బయలుదేరండి. ఇంకో ఇక్కడ మ్యాప్ అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఫోటో తీసుకుంటే మనకి చూసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి దామెర్లకుంట. సో ఇది మొత్తం కూడా కైలాసద్వారం, శ్రీశైలం అదనమాట. సో అక్కడ మనం అన్నదానం చేసాం కదా, అన్నదానం చేసి తిన్న తర్వాత ఒక 1 కిలోమీటర్ ఏమో నడుచుకుంటూ రావాలి. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఒక మసీద్ అయితే ఉంటుంది. ఇక మసీదులో ఏంటంటే అప్పట్లో ఉన్న నవాబులు వాళ్ళు మనకి ఇట్లా శ్రీశైలం పాదయాత్ర వెళ్ళే వాళ్ళకి మనకి ఆ పన్ను అయితే చెల్లించాల్సి ఉండేదంట. పన్ను తీసుకొని ఇక్కడ నుంచి పంపించేవాళ్ళంట. పన్ను కట్టకపోతే ఎలో చేసేవాళ్ళు కదని చెప్తారు. మరి ప్రజెంట్ వాళ్ళకి గుర్తుగా అనుకుంటే ఇక్కడ ఒక మసీద్ అయితే ఏర్పాటు చేశారు. సో ప్రజెంట్ అయితే ఇట్లా పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన వాళ్ళు భక్తులు అందరూ అలసిపోయిన వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటారనమాట. దర్గా ఇది, మసీద్ కాదు. అంటే డిఫరెన్స్ నాకు తెలియదు. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఇక్కడ రెస్ట్ తీసుకొని అలసిపోయిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. హాయ్. మీరు ఎన్నిసార్లు వచ్చారు అయితే? ప్రతి ఇయర్ 5 times. ఇప్పుడు ఎంత టైం పడుతుంది వెళ్ళటానికి? నైట్ 11 వాళ్ళకి శ్రీశైలం వెళ్ళిపోవచ్చు. అంటే నడుచుకోవచ్చు. ఓకే. అంటే మీరు వెళ్ళారు ఎప్పుడన్నా? 1 day సింగిల్ డేలో వెళ్ళిపోయారు ఎప్పుడన్నా? ఓకే. సింగిల్ డేలో వెళ్ళిపోవచ్చు అండి. మేము ఇంకా 2 days అనుకుంటున్నాం. 46 కిలోమీటర్స్. ఇంత దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఒక చిన్న విలేజ్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, ఈ విలేజ్లో ఒక వాటర్ ట్యాంక్ ఉంది. చాలా చిన్న విలేజ్ ఇది. ఇల్లులు కూడా భలే ఉన్నాయి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న ఇల్లులు కొంచెం డిఫరెంట్గా కట్టుకుంటున్నారు అన్నీ కూడా. మేడం ఎట్లా మీరు ఇప్పుడు సింగిల్ డేలో వెళ్ళిపోతారా? రేపు ఈవినింగ్కి అనుకుంటున్నా. నేను కూడా ఫస్ట్ టైం ఈసారి వీళ్ళు వెళ్ళారు కానీ. ఓకే. మీ అమ్మగారా? అమ్మ పిన్ని. ఓకే. మీ ఇద్దరు సిస్టర్స్ ఏమో అనుకుంటాను, నాకు తెలియదు కదా. లేదు, మా ఆడపడుచు అంటే మా పిన్ని. వీళ్ళిద్దరు తోటి కోడళ్ళు. ఓకే ఓకే. అందరూ ఫస్ట్ టైమేనా? చాలా సార్లు. నేను ఫస్ట్ టైం. బ్యాంక్ లో మేనేజర్. ఎవరు కనిపిస్తుంది? అంత కూల్గా ఉన్నారు కదా. అంటే అందుకే
నువ్వు వేరే వాళ్ళు కూడా రావాలి అని అందుకే చెప్తున్నాను. మేము ట్రై చేసాం మేడం, చాలా సార్లు ట్రై చేసాం, మెయిన్స్లోనే మిస్టేక్ అయిపోయింది. ఇవాళ ఎంత పోయినా పెద్ద చెరువు కాడ పోయి పండుకుంటాం, నాగలూట్లో పోయి ఫోన్ చేసుకుంటాం, అంటే ఒక గంట రెస్ట్ తీసుకుంటాం, నడిస్తే పెద్ద చెరువు కాడ బాగా వేసుకుంటాం. మనకంటే బాగా నడుస్తారు. ఇందాక నుంచి అడుగుతున్న బ్యాగి బ్యాగి మనకంటే స్ట్రాంగ్ ఉంటారు. చాలా మా అన్నయ్య పీఓ అందరికైతే గట్టిగా నడుస్తుంది ఏమని ఇద్దరు స్ట్రాంగ్, నేనే కొంచెం పెద్ద చెరువు కాదు ఎంత తొందరగా కానీ లేట్ అనుకుంటాము. అంటే అన్ని రోజు టార్గెట్ పెద్ద చెరువు. పెద్ద చెరువు ఓకే. వెనకాల బాయ్స్ గ్యాంగ్ ఉంది కదా, వాళ్ళు కూడా కలుపుకొని వస్తా, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఇక్కడ మనకి ఒక 2-3 కిలోమీటర్స్కి ఒకసారి కూడా చెక్ పోస్టులు ఉన్నాయన్నమాట. స్టార్టింగ్లో ఒక చెక్ పోస్ట్ ఉంది కదా, అక్కడ చెక్ చేశారు మన దగ్గర ప్లాస్టిక్ ఐటమ్స్, లీటర్ వాటర్ బాటిల్ ఏమైనా ఉన్నాయా అని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చెక్ పోస్ట్ ఉంది, ఇక్కడైతే ఇంకా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు. 1 లీటర్ బాటిల్ అసలు తీసుకెళ్ళనియట్లేదు. సో ఇక్కడ చెక్ పోస్టు ప్లస్ ఇక్కడ మనకి మెడికల్ క్యాంప్ కూడా ఉంది. ఏదన్నా పెయిన్స్, ఇట్లా హెడేక్, స్టమక్ పెయిన్ ఈ టైప్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనం చెక్ చేసుకుని ట్యాబ్లెట్స్ ఇవి తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి, వాటర్ కూడా పట్టుకోవచ్చు. అది ఇక్కడ కంప్లీట్గా స్ట్రిక్ట్గా చెక్ చేసి అసలు మొత్తం అక్కడ చూస్తున్నారు కదా అది ఉంది, అందులో పడేస్తున్నారు అనమాట. ప్లాస్టిక్ ఐటమ్లు ఏ ఉన్నా కూడా లీటర్ వాటర్ బాటిల్ కూడా అసలు తీసుకెళ్ళనివ్వట్లేదు. సో దాదాపు ఒక 10 కిలోమీటర్లు అయితే నడిచి ఉంటాం మేము. సో 10 కాదు రే, ఒక 8 నడిచి ఉండొచ్చు. ఇంకా 19 కిలోమీటర్లు నడవాలి. అది పెద్ద చెరువు అంటారు. ఈరోజు 19 కిలోమీటర్లు నడిస్తే 6+9 25 కిలోమీటర్స్ అయితే రిమైనింగ్ రేపు కవర్ చేయాలి. అంటే మేము ఫస్ట్ టైం కదా, కొంచెం బాగా వెల్ ట్రైన్డ్ ఉన్న వాళ్ళు, అలవాటైన వాళ్ళు ఏంటంటే సింగిల్ డేలో 46 కిలోమీటర్స్ వెళ్ళిపోతున్నారు. మాకు 2 డేస్ టైం పట్టేలా ఉంది. మార్నింగ్ స్టార్ట్ అయ్యి నైట్ 11:30-12 కల్లా రీచ్ అయిపోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు. సో చూడాలి. కానీ మొత్తం ఫారెస్ట్ రూటు, మొత్తం ఫారెస్ట్ మాత్రం చాలా బాగుంది. మధ్యలో ఒక చిన్న చిన్న విలేజ్లు అయితే తగులుతున్నాయి. ఫారెస్ట్ రూట్ అనగానే ఏసీలో వచ్చినట్టు చల్లటి గాలి వస్తుందని అనుకోమాకండి. వెళ్ళే రూట్లో ఎండ మాత్రం అదిరిపోతుంది. అప్పుడప్పుడు ఏదో అలా వచ్చి వెళ్తుంది అనమాట చల్లటి గాలి. చుట్టూ చెట్లు ఉన్నాయిలే కానీ అంత గాలి లేదు. మనం వెళ్ళే రూట్లో అయితే చెట్లు లేవు, మొత్తం వన్ వే హైవేలా ఉందన్నట్టు. ఇక కొంతమంది ఫ్రెండ్స్ కలిశారు, వాళ్ళతో సరదా మాట్లాడుకుంటా, తెలుసుకుంటా, పరిచయాలు చేసుకుంటా అలా అలా వెళ్తున్నాం. అదేంటి సీతమ్మ వాకిటి సినిమాలు చెట్లు, ప్రకాష్ రాజ్ గారికి అందరినీ బాగున్నారా, తిన్నారా, రేలంగి మావయ్య రేలంగి మావయ్య అన్నట్టు అట్లా మంచిగా సరదాగా సాగిపోతుంది జర్నీ అనేది. హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి. ఓం నమః శివాయ.